కేసీఆర్ తర్వాత ఇంకెవరు నన్ను బ్లేమ్ చేయాలంటే ఇంజనీర్ నన్ను బ్లేమ్ చేయాలి. తా అంటే తందానా అనే ఇంజనీర్లను బ్లేమ్ చేయాలి. పెట్రా సంతకం అంటే భయపడి పెట్టిన ఇంజనీర్ను బ్లేమ్ చేయాలి. కానీ ఇంకెవరిని నేను అనుకో బహుశా ఐఏఎస్ ఆఫీసర్లను బ్లేమ్ చేయరాదు, లేకుంటే ఇంకా వేరే మంత్రులను, వేరే కేసీఆర్ కుటుంబ సభ్యులను, హరీష్ రావునో కొడుకునో బిడ్డనో బ్లేమ్ చేయరాదు, అండ్ ఏ మంత్రిని కూడా బ్లేమ్ చేయరాదు. 200%, ఎస్పెషల్లీ కాళేశ్వరం అయితే సింగిల్ పర్సన్ హ్యాస్ టేకెన్ ఆల్ ద డెసిషన్స్. మీరు అడగండి, ఎవరినన్ను అడగండి, తిమ్మల గారిని అడగండి, ఎవరినన్నా ఏలు పెట్టించిందా అని అడగండి. సార్ ఒకటి ఇప్పుడు వాళ్ళు అంటుంది ఏంటంటే ప్రాజెక్టు రీడిజైన్ అన్నది వ్యాప్కోస్ డిజైన్ చేసింది. వ్యాప్కోస్ అంటే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ, అంటే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆ డిజైన్ ను అక్కడ చేయమని చెప్పిందని చెప్పారు. మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టమని చెప్పి డిపిఆర్. సో మరి రెస్పాన్సిబిలిటీ కేంద్ర ప్రభుత్వాన్ని సిడబ్ల్యూసీ ఏం చేస్తుంది? వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేశారు? ఒక్క నిమిషం అండి, మంచి ప్రశ్న అడిగిండ్రు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాప్కో పేరు తెచ్చింది ఇంకా మంచిది. ఈ రోజు వ్యాప్కో మేనేజింగ్ డైరెక్టర్ ఎక్కడ ఉండని ఎవరైతే పర్మిషన్ ఇచ్చిండో ఎక్కడ ఉంది తెలుసా అండి? తెలీదు. జైల్లో ఉన్నాడండి. 48 కోట్లు పట్టుబడ్డాయి ఇంట్లో. నువ్వు కేంద్ర ప్రభుత్వం సంస్థలు అంటే అందరూ నిజాయితీ, ఎవ్రీ ఆఫీసర్ ఇన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ లోన్లు ఇచ్చిన వాళ్ళు వీళ్ళందరూ నిజాయితీ. ఒక్క నిమిషం అండ్ ఇట్ ఇస్ పబ్లిక్ సెక్టర్ కంపెనీ. అయితే కేంద్ర ప్రభుత్వం ఎస్పెషలీ వ్యాప్కోస్ కు లంచం ఇచ్చి పైసలు తీసుకున్నాడు. లంచం తీసుకున్నందుకు పట్టుబడ్డాడు. ఇప్పుడు బహుశా జైలు ఉన్నాడు. 48 crores పట్టుబడ్డారు వ్యాప్కోస్ చైర్మన్. ఆ డిజైన్ అందుకే అక్కడ, ఎందుకంటే ఆయన కూడా తా అంటే తందానా, తా అనలేదు కానీ ఓ తిండి పెట్టిండ్రు అంటే 48 కోట్ల తిండి పెట్టిండు, అయితే తందానా అన్నాడు. ఇదే కేసులో వ్యాప్కోస్ అయిన తర్వాత సిడబ్ల్యూసి అన్నారు. ఇందులో ఎన్నో వాటికి ఉదాహరణంగా నేను ఒక తాడు కొనాలంటే కేంద్ర ప్రభుత్వము అనుమతి తీసుకోవాలనుకోండి. నేను కేంద్ర ప్రభుత్వం ప్రపోజ్ ఇస్తా, తాడు కొంటా అంటే తాడికి ప్రపోజల్ ఓకే అన్నది, నువ్వు తాడు కొనుక్కో అని, ఇంతలావు తాడు కొనుక్కో. తాడుకు ముడేస్తా అంటే కేంద్ర ప్రభుత్వం ఇంకో డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇస్తుంది. తాడు నా గొంతుకు వేసుకుంటా అంటే అది కూడా పర్మిషన్. కానీ గొంతు వేసుకొని ఉరేసుకున్నందుకు పర్మిషన్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఇవన్నీ కూడా స్పెసిఫిక్ వాటికి ఇచ్చింది ఓవరాల్ కాళేశ్వరం డిజైన్ కు, అండ్ అది కూడా ఇచ్చింది దాంట్లో తప్పు డేటా ఇచ్చిండ్రు. వ్యాప్కోస్ కైనా సిడబ్ల్యూసి కైనా తప్పు డేటా ఇచ్చింది. అయితే డేటా ప్రకారం ఇది కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ ఒక్క పైసలు లేవు. మీరే అంటున్నారు కదా ఇంతమంది రైతులు లాభపడుతున్నారు, ఇంతమంది ఇన్ని నీళ్ళు వస్తాయి, ఇంత స్టోరేజ్ ఉంటది. సరే నీళ్లు వాడుకుంటందుకు సిడబ్ల్యూసి ఇచ్చింది. సిడబ్ల్యూసి ఏమన్నా ఆ పిల్లర్ డిజైన్ కి ఇచ్చిందా? మేడిగడ్డ పిల్లర్ డిజైన్ కి ఇచ్చిందా? ఇయ్యలేదు. అయితే సిడబ్ల్యూసి దీనికి ఇచ్చింది, ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ దానికి ఇచ్చింది. అయితే ఇది ఎట్లుందంటే అదే నాకు తాడుకు పర్మిషన్ ఇచ్చింది, నాకు ముడి కట్టే పర్మిషన్ తాడు కొనే పర్మిషన్ ఇచ్చింది, ముడి కట్టే పర్మిషన్ ఇచ్చింది, అండ్ నేను మెడకేసుకునే పర్మిషన్ ఇచ్చింది, కానీ ఉరేసుకునే పర్మిషన్ అయితే కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. సార్ ఇప్పుడు అల్టిమేట్ గా విచారణ అయితే జరిగింది. ఇర్రెగ్యులారిటీస్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు. మీరు అన్నట్టు కర్త కర్మ క్రియ కేసీఆర్ మానసపుత్రిగా నో డౌట్. కానీ ఇప్పుడు అక్కడ కేసీఆర్ దగ్గరుండి దాన్ని మేడిగడ్డలో పిల్లర్లు క్యూరింగ్ చేశారా లేదా సరిగ్గా చేయలేరు కదా. అది చేయాల్సింది అక్కడ లోకల్ ఇంజనీర్స్ కదా, ప్లస్ ఆ కాంట్రాక్ట్ సంస్థ కదా. అల్టిమేట్గా ఇప్పుడు కేసీఆర్ని ఎవరు డైరెక్ట్గా ఇండికేట్ చేయలేరు కదా, కింద నుంచి మొదలు పెట్టుకుంటూ వస్తే కదా. ఒకటి. రెండవది కరెక్ట్, ఎందుకంటే కేసీఆర్ ఇంజనీర్ కాదు, ఇంజనీరింగ్ డిజైన్ సంతకం పెట్టింది కేసీఆర్ కాదు, ఆ క్వాలిటీ కంట్రోల్ సంతకం పెట్టింది కేసీఆర్ కాదు. ఇట్లా ఎట్లుందంటే ఫోన్ ట్యాపింగ్ కేసులా కేసీఆర్ చెప్పింది చేసిండు ఆయన. కేసీఆర్ వాడు తెచ్చిన కేసీఆర్ దగ్గర ఎలక్ట్రానిక్స్ సాఫ్ట్వేర్లు ఇవన్నీ ఉన్నాయా? కేసీఆర్ చెప్పాడు అని వాళ్ళు చెప్పారనుకోండి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ చెప్పాడు అని వాళ్ళు చెప్తే కేసీఆర్ ను కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉందా పోలీస్ ఆఫీసర్? నేను ఎప్పుడు నేను చెప్పలేదు అంటాడు. హిస్ వర్డ్ వర్సెస్ మై వర్డ్, ఆయన మాట వర్సెస్ నా మాట. సంతకం ఉందా కేసీఆర్ది? అందుకే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఇవన్నీ తీసుకోవాలి. తీసుకొని వాళ్ళ నేను అన్నాను అనుకోండి, మీరు కూడా అనాలి విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పింది కరెక్ట్, లేకుంటే నేను ఇంకా 10 మంది అనాలి. అప్పుడు
కేసు బిల్డ్ అవుతుంది. సంతకాలు కేసీఆర్వి తక్కువ ఉంటాయి. సార్ ఒకటి మీరు అన్నారు ఈ ప్రాజెక్ట్, మీరు ఒక చాలా ఇంపార్టెంట్ వర్డ్ అన్నారు, ఏంటంటే ఇంతవరకు ఎవరు చెప్పలేదు ఇది కూలిపోయిందే నయమైందని, లేకపోతే ఇంకా తెలంగాణ ఎట్లా సార్ 93,000 కోట్లు ఖర్చు అయింది సార్. ఇప్పుడు కరెంట్ బిల్ ఎంత సార్, సంవత్సరంకో 8,000 10,000 కోట్లు అవుతుండే, ఇంకా ఎట్లా నాశనం అయ్యేదని అంటారు తెలంగాణ? నీళ్ళు వచ్చేద్దా? కరెక్ట్, నీళ్ళు ఎప్పుడు వస్తాయండి? కానీ వచ్చే ఇంకో 1,00,000 కోట్లు పడితే అప్పుడు స్టోరేజెస్ ఇవన్నీ అవుతాయి. నీళ్ళు ఎక్కడ పోతాయండి? వానకాలం నీళ్ళు వస్తే ఎక్కడ పోతాయి? ఇప్పటి వరకు కొండపోచమ్మ మల్లన్న సాగర్ ఇప్పటి వరకు ఎందుకు నింపలేదు? అంటే ఫస్ట్ ఇయర్ అర్థమైందా? మీరు చెప్పాలి పనిచేస్తున్నాయి అనుకోండి. ఫస్ట్ ఇయర్ పూర్తిగా నింపారు కదా, ఫస్ట్ ఇయర్ పూర్తిగా నింపారు కదా, 3-4 సంవత్సరాలు. లేదండి, కొండపోచమ్మ నింపలేదు. మీరు చూడండి డేటా, నింపలేదు. ఆల్రెడీ నింపుతుంటే పక్క నుంచి నీళ్లు బయటికి లీక్ అయితే ఉన్నాయి. ఇంకోటి నింపుతందుకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండే, టెక్నికల్ ఇంక్లూడింగ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్ ఉండే, పంపింగ్ ప్రాబ్లమ్స్ ఎన్నో ఉండే. నేను డేటా తెప్పించిన ఇప్పటి వరకు కొండపోచమ్మ అంత పనిచేస్తున్నప్పుడే, నేను బాహుబలి పనిచేస్తున్నప్పుడే మల్లన్న సాగర్ నింపారు కదా, కొంత రంగనాయక సాగర్ నింపారు కదా, కొంత నింపిండ్రు. నాకు ఎగ్జాక్ట్ డేటా తెలియదు. నాకు తెలిసిన మల్లన్న సాగర్ నింపలేదు, కొండపోచమ్మ కూడా నింపిండ్రు. మాక్సిమం నింపింది సగం. డీటెయిల్స్ వాళ్ళు ఏమంటారంటే, మనకు వి ప్రకాష్ గారు కనుక జైన్ అయితే చెప్తారు, పీసీఆర్ ట్రై చేయండి. వాళ్ళు అనేది ఏంటంటే ఒకటే సంవత్సరం ప్రాజెక్టు పూర్తిగా నింపరు అంటారు. మీరు చెప్పాలి ఇంజనీర్, 50 టీఎంసీలు అయితే 50 టీఎంసీలు ఫస్ట్ ఇయర్ నింపరు, క్రమక్రమంగా నింపుకుంటూ పోతారు అని చెప్తున్నారు. కరెక్ట్ కరెక్ట్. బట్ ఎన్నేళ్ళు అయిందండి అదే? అంటే వాళ్ళ గవర్నమెంట్ 4 ఏళ్ళు అయిందా? బట్ అంటే మల్లన్న సాగర్, మేడి సాగర్ ఇది రిజర్వాయర్ ఎప్పుడు కూలిపోయింది? బాహుబలి పంపు 4 ఏళ్ళు అవుతుంది. 4 ఏళ్ళ 70% అని నింపాలి కదా. అంటే మల్లన్న సాగర్ కంప్లీట్ 22లో అయిందేమో, 21 22 అనుకుంటా. అవును, అయినా నెక్స్ట్ ఇయరే కూలిపోయింది కదా ఇది. ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. 22 కాదండి, అంతకన్నా ముందే అయింది. అంటే వి ప్రకాష్ గారు జాయిన్ అయ్యారు విశ్లేషకుడు. 22 అంతకన్నా ముందే అయింది. వి ప్రకాష్ గారు ఇప్పుడు మా ఇద్దరికి పంచాయతీ పెట్టిస్తావు భరత్? పంచాయతీ మేధావులు మీరిద్దరు, తెలంగాణ మేధావులు. విశ్వేశ్వర రెడ్డి గారు మేధావి, తెలంగాణ మేధావి, ఎలక్ట్రికల్ ఇంజనీర్. నేను పార్టీ అఫిలియేషన్ పక్కన పెడితే నేను సపరేట్ అడుగుతా, ప్రకాష్ గారిని సపరేట్ అడుగుతా అన్నారు. అదే విన్నాను. మీరు అన్న కొన్ని ఆయన నాకు, ఎందుకంటే వి ప్రకాష్ గారు చెప్పారు ఏంటంటే ఫస్ట్ ఇయర్ ఫుల్ నింపరు, అది తప్పు అని చెప్పారు. కరెక్ట్, కాంట్రవర్సీ ఏం లేదు. విశ్వేశ్వర్ కూడా సపోర్ట్ చేస్తున్నాడు అది. ఎందుకంటే అది సెటిల్ కావాలి కదా. 1 ఇయర్ ఆఫ్టర్ ఇయర్ కొద్దిగా లెవెల్ పెంచుకుంటూ 3-4 ఇయర్స్ వరకు దాన్ని అచీవ్ అవుతారు. బట్ రేవంత్ రెడ్డి గారు వచ్చాక ఎక్కువగా పంపింగ్ చేయలేదు అందులోకి. ఎల్లంపల్లి ద్వారా గ్రావిటీతో వచ్చే వాటర్ ఉంటుంది, మిడ్ మానేర్ ద్వారా వచ్చేది ఉంటుంది. అంటే ఇప్పుడు శ్రీరామ్ సాగర్ నుంచి నేరుగా వరద కాలువ ద్వారా ఎటువంటి లిఫ్ట్ లేకుండా మిడ్ మానేర్ వరకు నీళ్లు వస్తాయి వరద వచ్చినప్పుడు. అంటే లాస్ట్ ఇయర్ కూడా వర్షాలు బాగుపడ్డాయి, అంతకుముందు ఇయర్ కూడా వర్షాలు బాగుపడ్డాయి. కాబట్టి ఆ నీళ్ళని నేరుగా ఏం చేస్తారంటే మిడ్ మానేర్ నుంచి అనంత్ సాగర్ కి, అక్కడ నుంచి రంగనాయక సాగర్, అక్కడ నుంచి కొండపోచమ్మ. ఒక పాయింట్ చెప్పారు, కొండపోచమ్మ సాగర్ దగ్గర నీళ్లు ఉబికి వస్తున్నాయని చెప్పారు విశ్వేశ్వర రెడ్డి గారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఇది అందరికి తెలుసు, ఎందుకంటే విశ్వేశ్వర్ కూడా నాలెడ్జ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది. ఎందుకంటే మనము వాటర్ లెవెల్ అనేది పైదాకా నింపినప్పుడు డెఫినెట్ గా గ్రౌండ్ వాటర్ అనేది ఫౌంటైన్ లాగా తన్నుకొని వస్తుంది. అది చాలా దిక్కుల ఎక్కడైతే రిజర్వాయర్స్ కట్టారో అన్ని దిక్కుల కూడా అది కనబడ్డది మనకు. బట్ దాన్ని మనం ఏం చేయలేము, ఎందుకంటే స్టోరేజ్ చాలా అవసరం మనకి. ఆ అవసరం కాబట్టి మనం దాన్ని ఏ లెవెల్కి అయితే నింపితే మనకు అవసరమో ఆ లెవెల్ వరకు నింపుతారు. ఇప్పుడైతే ప్రాబ్లం ఉండదు నాకు తెలిసి. ఇప్పుడు 4 ఇయర్స్ అయింది కాబట్టి మల్లన్న సాగర్ అయినా కొండపోచమ్మ అయినా నింపుకొని పెట్టుకోవచ్చు. కేసీఆర్ టైంలో ఎందుకు నింపలేదు? ఉన్నప్పుడు అది అప్పుడు కొత్త కదా, అప్పుడే స్టార్ట్ అయింది. 21లో మల్లన్న సాగర్ ఇనాగరేట్ చేశారు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ అయినప్పుడు, అంటే ఇనాగరేట్ అయినప్పుడు మల్లన్న సాగర్ దగ్గర కొన్ని సమస్యలు వచ్చి ల్యాండ్ అక్విజిషన్, కోర్టు కేసులు ఇవన్నీ ఉండడం వల్ల డిలే అయింది అది.